వెల్కమ్ టు 7am డ్రీమ్స్ అండి. ఈ వీడియో వచ్చేసరికి తాజా కరెంట్ అఫైర్స్ని ఏపీడిఎస్సి ఎగ్జామ్ కోసం జనవరి నుంచి మే వరకు ఇంపార్టెంట్ పథకాలు వాటి యొక్క కొత్త పేర్లతో వీడియో చేశాను. వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పదవి బాధ్యతలు స్వీకరించారు అని అడుగుతున్నారు. సో అందరికీ తెలిసిందే, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు అంటే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నేను డేట్ ఇవ్వలేదు, 2024 జూన్ అని మాత్రమే ఇచ్చాను. ఒకవేళ డేట్ అడిగితే జూన్ 12న వచ్చేసరికి ప్రమాణ స్వీకారం. ఇందులో కొత్త ప్రభుత్వం ప్రకటించిన రాజధాని అభివృద్ధి లక్ష్య ప్రణాళిక పేరు ఏమిటి? మన రాజధానికి అభివృద్ధి చేయడానికి ఆ ప్రణాళిక కోసం ఒక పేరును పెట్టారు. ఆ కొత్త పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో సబ్స్క్రైబర్స్ అందరూ టైం వేస్ట్ అవ్వకుండా ఆప్షన్స్ చదవకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పమంటున్నారు కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను. సో ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ వచ్చేసరికి స్వర్ణ ఆంధ్ర విజన్ 2047. అంటే ఈ విజన్ 2047 వరకు కొనసాగుతూ ఉంటుంది. పేరు వచ్చేసరికి స్వర్ణ ఆంధ్ర. సీఎం గారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యారంగాన్ని ప్రాధాన్యత కోసం ఒక పథకం పెట్టారండి. విద్యారంగం అభివృద్ధి పరచడానికి. సో ఆ పథకానికి పేరు పెట్టారు. ఆ పథకం ఏంటి? సో లాస్ట్ ప్రభుత్వం వచ్చేసరికి జగనన్న విద్యా కానుక పెట్టింది. ఈ పేరుని ఎలా మార్చారంటే విద్యాశక్తిగా మార్చారనమాట. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి, విద్యాశక్తి. పథకం పేరు వచ్చేసరికి విద్యాశక్తి. 2025లో ఏ జిల్లాలో అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభం జరిగింది? సో ఆల్రెడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మళ్ళీ రాజధాని కోసం వచ్చేసరికి ఎక్కడ పునఃప్రారంభం స్టార్ట్ చేశారో అది ఎక్కడ అంటే గుంటూరు. సో గుంటూరులో వచ్చేసరికి మళ్ళీ అమరావతి రాజధానిగా పునఃప్రారంభం. చూద్దాము. 2025లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఉద్యోగ దృష్టి విద్యా మిషన్. ఈ విద్యా మిషన్కి ఒక పథకం పేరు పెట్టారు. సో దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఉద్యోగ పదం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి, ఉద్యోగ పదం అండి. ఏ రంగంలో డిజిటల్ ఆంధ్ర పథకం ముఖ్యంగా అమలు అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ కొన్ని రంగాలు ఇచ్చారు. ఈ రంగాల్లో ఏ రంగంలో డిజిటల్ ఆంధ్ర పథకం ముఖ్యంగా వచ్చేసరికి అమలు అవుతుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి డిజిటల్ గవర్నెన్స్ అండి. సో ఇది వచ్చేసరికి ఎక్కువగా అమల్లోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వం 2025లో ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకం పేరు అండి. ఏ పథకాన్ని స్టార్ట్ చేశారు ఏపీ ప్రభుత్వం 2025లో అంటే ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకం అని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అన్నదాత అభివృద్ధి. ఆన్సర్ నెక్స్ట్ బిట్, 2025లో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య కార్యక్రమం ఏంటి అని అడుగుతున్నారండి. సో ఆరోగ్యానికి సంబంధించి ఒక కార్యక్రమం అనేది టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పథకం పేరు, ఆ కార్యక్రమం పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆరోగ్య బంధు. ఆప్షన్ 2025లో కొత్త ప్రభుత్వం పేదలకు ప్రారంభించిన గృహ పథకం పేరు అండి. సో గృహ పథకము అంటే గృహం కట్టుకోవడానికి పథకం మార్చారు కదా, ఆ పథకం పేరు ఏంటి? 2025లో కొత్త ప్రభుత్వం పేదలకు ప్రారంభించిన గృహ పథకం పేరు మాత్రమే అడుగుతున్నారు. సో ఆ పథకం ఏంటి అంటే సో శ్రీరామ ఇళ్ళ పథకం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఇటు చూద్దాము. 2025లో అమరావతిలో ప్రారంభించిన తాత్కాలిక సచివాలయం ఎక్కడ నిర్మించబడింది అని అడుగుతున్నారు. సో ఈ సంవత్సరం కొత్తగా వచ్చేసరికి సచివాలయం ప్రారంభించారండి. సో తాత్కాలికంగానే ప్రారంభించారు. అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. అది వచ్చేసరికి తుళ్ళూరులో ఉంది అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఇద్దాము. ఆంధ్రప్రదేశ్ కొత్త
ప్రభుత్వం కొత్త స్మార్ట్ స్కూల్స్ మిషన్ ఏ పేరుతో ప్రారంభమైంది? సో గవర్నమెంట్ కొత్తగా వచ్చేసరికి స్మార్ట్ స్కూల్స్ అని ఒక మిషన్ని తయారు చేశారు. ఆ మిషన్కి ఒక పేరు పెట్టారు. ఆ మిషన్ పేరు ఏంటి అని అడుగుతున్నారండి. సో అది వచ్చేసరికి అభ్యుదయ విద్య. ఆ మిషన్ పేరు వచ్చేసరికి అభ్యుదయ విద్య. ఆన్సర్ పెట్టి చూద్దాము. 2025లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువత కోసం ప్రత్యేక ఉపాధి కార్యాచరణ పేరండి. సో వచ్చేసరికి ఓన్లీ యువత కోసమేనండి ప్రవేశపెట్టారు ఒక కార్యక్రమాన్ని. సో దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. అది వచ్చేసరికి యువశక్తి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ, యువశక్తి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కాలంలో అమరావతిని ఏ రూపంగా అభివృద్ధి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు? అమరావతిని పూర్తి రాజధానిగా చేయడానికి లక్ష్యం పెట్టుకున్నారు. సో అది ఏ విధంగా అని అడుగుతున్నారు అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్రపంచ స్థాయి రాజధాని. సో ప్రపంచంలోనే గొప్పగా ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి. బడ్జెట్లో విద్యారంగానికి ఎంత శాతం కేటాయించారు? ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంత పర్సంటేజీ కేటాయించారని అడుగుతున్నారు. 2025 బడ్జెట్లో, ఈ సంవత్సరం బడ్జెట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి విద్యారంగానికి ఎంత పర్సంటేజీ కేటాయించారు అంటే 15%. 15% వచ్చేసరికి కేటాయించారండి. 2025లో ప్రారంభించిన మహిళా ఆర్థిక స్వావలంబన పథకం పేరు ఓన్లీ మహిళల కోసం ఆర్థికంగా డెవలప్ అవ్వటానికి వాళ్ళ కోసం ఒక పథకాన్ని క్రియేట్ చేశారండి. స్వావలంబన అంటే సొంతంగా అన్నమాట. చిన్న చిన్న చేతి వృత్తుల వాళ్ళకి అవ్వచ్చు, సో హౌస్ వైఫ్లకు అవ్వచ్చు, వాళ్ళకి మహిళలకు మాత్రమే ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడానికి స్వావలంబన పథకం తయారు చేశారు. సో ఆ పథకం పేరేంటి అని అడుగుతున్నారు. చంద్రశక్తి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి అండి. చంద్రశక్తి అనే పథకాన్ని ఓన్లీ మహిళల కోసం మాత్రమే నెక్స్ట్ బిట్ చూద్దాము. కొత్త ప్రభుత్వం కడపలో ప్రారంభించిన మెగా ఐటీ పార్క్ పేరేమిటి? కడపలో వచ్చేసరికి ఒక మెగా ఐటీ పార్క్ వచ్చేసరికి స్టార్ట్ చేశారు. సో ఆ మెగా ఐటీ పార్క్ పేరేంటి అని అడుగుతున్నారండి. కడప టెక్ హబ్. సో కడప టెక్ హబ్. సో అమరావతి రింగ్ రోడ్డు ఎన్ని కిలోమీటర్ల పొడవులో నిర్మించనున్నట్లు ప్రకటించారు? అమరావతిలో వచ్చేసరికి ఒక రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. సో దాన్ని ఎన్ని కిలోమీటర్ల వరకు ఉండొచ్చు పొడవును కేటాయించారు, ఆల్రెడీ నిర్మించడానికి ప్రకటించారు ఆల్రెడీ. సో ఎంత అంటే 210 కిలోమీటర్స్ అండి, 210 కిలోమీటర్లు. 2025లో చంద్రబాబు నాయుడు గారు ఎవరి చేతుల మీదుగా రాజధాని పనులకు శంకుస్థాపన చేయించారు? సో ఎవరు వచ్చారు శంకుస్థాపన చేయడానికి? మీకు అందరికీ తెలుసు కదా, ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు. అవరు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి మన రాజధాని కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి 2025లో అమరావతిలో ఏర్పాటు చేసిన కొత్త శాసనసభ భవనం ఏ ప్రాంతంలో ఉంది? సో శాసనసభ భవనాన్ని వచ్చేసరికి తుళ్ళూరు దగ్గర స్టార్ట్ చేశారండి. శాసనసభ ప్రాంతం ఏ ప్రాంతంలో స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారండి. సో దాని పేరు వచ్చేసరికి, ప్రాంతం పేరు వచ్చేసరికి మందడం. సో గుర్తుపెట్టుకోండి, మందడంలో శాసనసభ కోసం ప్రత్యేకంగా భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రాంతం వచ్చేసరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన
రైతులకు ఉచిత బీమా పథకం పేరు అని అడుగుతున్నారండి. సో నేను ప్రీవియస్లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను, డిఈఓ ఎగ్జామ్ రాశాను, సో టెట్ ఎగ్జామ్ రాశాను. అన్నిట్లో అడిగే ప్రశ్నలు ఏంటంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సో వాళ్ళు చేసిన పేర్లు, నేమ్స్, సో ఇవే అడిగారు. సో ఇలాంటి బిట్సే నేను ప్రిపేర్ చేశాను మీకోసం. సో ఇవన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి అనుకోకండి, ఒకసారి శ్రద్ధగా వినండి. సో ఉచిత బీమా పథకం అండి, దానికి ఒక పేరు పెట్టారు. ఏంటి అంటే ఆ పేరు క్షేత్ర భరోసా. సో ఆన్సర్ 2025లో చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన రాష్ట్ర స్థాయి డిజిటల్ పాలనా కార్యక్రమం పేరు. సో డిజిటల్ పాలన కోసం ఒక కార్యక్రమం చేపట్టారండి. ఆ కార్యక్రమం పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో అది వచ్చేసరికి ఏంటంటే డిజిటల్ గవర్నెన్స్ 2.0. సో ఏపీలో పెట్టుబడులు రాబట్టేందుకు ప్రవేశపెట్టిన కొత్త కార్యాలయం పేరు అని అడుగుతున్నారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏపీ బిజినెస్ట్. సో ఏపీ BIZNEST అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. చూద్దాము. ఏపీలో ప్రారంభమైన కొత్త న్యాయవేదిక పథకం పేరు వచ్చేసరికి న్యాయదీప్ అండి. న్యాయదీప్ పథకం పేరు వచ్చేసరికి నెక్స్ట్ పెట్టి చూద్దాము. 2025లో ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలలో ప్రత్యక్ష సంప్రదింపులు చేయడానికి ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం పేరు ఏంటి అని అడుగుతున్నారండి. సో ప్రజలతో ప్రత్యక్షంగా సంప్రదింపులు జరపడం కోసం కొంతమంది ఆఫీసులకు వచ్చేసరికి కొంత వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తారు అక్కడ అధికారులకి. సో అది జరగకపోవచ్చు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ జరగదు. సో అలా కాకుండా ప్రత్యక్షంగా సంప్రదింపుల కోసం ఒక కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం పేరు ఏంటి అని అడుగుతున్నారండి. అది వచ్చేసరికి మీ సీఎం మీ మాట అండి. నెక్స్ట్ పెట్టి చూద్దాము. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రకటించిన గ్రామీణ అభివృద్ధి పథకం పేరు ఏమిటి అని అడుగుతున్నారండి. గ్రామీణ అభివృద్ధి పథకం అండి. సో అది వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ గ్రామ ప్రగతి. సో గ్రామ ప్రగతి అనే గ్రామీణ అభివృద్ధి కోసం ఏపీలో మొదటి 3D ప్రింటెడ్ హౌసింగ్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించారు? 3D ప్రింటింగ్ హౌసింగ్ ప్రాజెక్టు వచ్చేసరికి ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి అమరావతిలో ప్రారంభించారు. ఆప్షన్ నెంబర్ బి వచ్చేసరికి ఆన్సర్ అండి. బి బిట్టు చూద్దాము. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైద్య సేవలు గ్రామానికి పథకం పేరు. వైద్య సేవలు గ్రామానికి సంబంధించి వైద్య సేవల కోసం ఒక పథకాన్ని వచ్చేసరికి ప్రారంభించారు. ఆ పథకం పేరు ఏమిటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి వైద్యం వాహిని అనే పథకాన్ని స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. 2025లో చంద్రబాబు గారు ప్రకటించిన ఏపీ స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? ఏపీ స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది ఇంతకు ముందు కూడా అడిగారు. సో తిరుపతి. సో ఆప్షన్ నెంబర్ బి వచ్చేసరికి ఆన్సర్ అండి. తిరుపతిలో ఏపీ స్కిల్ యూనివర్సిటీ వచ్చేసరికి 2025లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన MSME ప్రోత్సాహక పథకం పేరు అండి. సో ఏంటి అంటే నూతన వ్యవస్థ. సో ఆప్షన్ నెంబర్ బి అండి, నూతన రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీ ప్రోత్సాహం కోసం ప్రారంభించిన సంస్థ పేరు డ్రోన్ టెక్నాలజీ అండి. సో ఆకాశంలో డ్రోన్ సహాయంతో అన్ని వీడియోలు అన్నీ తీస్తూ ఉంటారు కదా, ఆ టెక్నాలజీని ప్రోత్సహించడం కోసం ప్రారంభించిన సంస్థ పేరు అని అడుగుతున్నారండి. అది వచ్చేసరికి ఆంధ్ర డ్రోన్ ఇన్నోవేషన్ సెంటర్ అండి. ఆంధ్ర డ్రోన్ ఇన్నోవేషన్ సెంటర్. ఆపుదాము. అమరావతిలో ఏర్పడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మిషన్ పేరు అండి. ఆర్టిఫిషియల్గా ఒక ఇంటెలిజెంట్ మిషన్ని స్టార్ట్ చేశారు. సో ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే అమరావతిలో స్టార్ట్ చేశారండి. సో ఆ మిషన్ పేరు అడుగుతున్నారు. సో అది వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ అండి. ఆన్సర్ AI ఫర్ ఏపీ. సో ఇప్పుడు అన్ని AI బొమ్మలే కండి, AI కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి అందరం యూజ్ చేస్తున్నాం కదా. AI
ఫర్ ఏపీ. ఇప్పుడు చూద్దాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ ప్రాంతానికి గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటించింది? గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ అంటే పచ్చదనంగా ఉండే ఇండస్ట్రియల్ జోన్ అండి. సో దేన్ని ప్రకటించింది అని అడుగుతున్నారండి. సో దానికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి, నర్సాపురంని గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్గా ప్రకటించారు. నర్సాపురము. మహిళా స్వయం సహాయక బృందాల కోసం ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్ పేరు అని అడుగుతున్నారండి. మహిళా స్వయం సహాయక బృందాల కోసం ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్ పేరు అడుగుతున్నారండి. సో అది వచ్చేసరికి స్వయం శ్రీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి అండి. 2025లో ఏ నగరంలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్ జరిగింది అని అడుగుతున్నారండి. సో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్ జరిగింది అని అడుగుతున్నారు. సో అది వచ్చేసరికి విశాఖపట్నంలో జరిగింది. ఆప్షన్ నెంబర్ సి వచ్చేసరికి ఆన్సర్. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పంచాయతీ కార్యక్రమం ఏమిటి అని అడుగుతున్నారండి. సో అది వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి అండి. దీనికి కూడా ఆన్సర్ డిజిటల్ అభివృద్ధి సదస్సు అండి. అభివృద్ధి పంచాయతీ కోసం ఏమి స్టార్ట్ చేశారు అంటే డిజిటల్ అభివృద్ధి సదస్సు అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చూద్దాము. 2025లో ఏ జిల్లాలో మొదటి మెగా ఫుడ్ పార్క్ నిర్మించబడింది? ఏ జిల్లాలో మెగా ఫుడ్ పార్క్ నిర్మించబడింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ అండి. తూర్పుగోదావరి జిల్లాలో మెగా ఫుడ్ పార్క్ నిర్మించబడింది. నెక్స్ట్ బిట్ చూద్దాము. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పౌర సేవల యాప్ పేరు అని అడుగుతున్నారు. సో అది వచ్చేసరికి మీ సేవ 2.0 అండి. రోబో 2.0లాగా మీ సేవ 2.0. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి అండి. విద్యుత్ వినియోగదారులకు కొత్తగా ప్రవేశపెట్టిన వెబ్ సర్వీస్ అండి. విద్యుత్ వినియోగదారులకు విద్యుత్తుని ఉపయోగించే వాళ్ళ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన వెబ్ సర్వీస్. సో మనమందరి కోసం ఒక వెబ్ సర్వీస్ క్రియేట్ చేశారు. అది ఏంటంటే విద్యుత్ మిత్ర అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి. 2025లో ఏపీలో ప్రారంభమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆ కార్యక్రమం పేరు అడుగుతున్నారండి. సో అదేంటో కాదు, టూర్ ఏపీ. ఆప్షన్ నెంబర్ బి అండి దీనికి ఆన్సర్. మహిళా స్టార్టప్లకు ప్రభుత్వం ఇచ్చిన సహాయక పథకం పేరు అని అడుగుతున్నారండి. సో దీనికి వచ్చేసరికి ఆంధ్ర మహిళా శక్తి అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి. నెక్స్ట్ బిట్ చూద్దాము. టీడీపీ ప్రభుత్వం 2025లో ప్రవేశపెట్టిన నగర అభివృద్ధి ప్రణాళిక పేరు అని అడుగుతున్నారండి. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ, స్మార్ట్ అర్బన్ మిషన్ అండి. స్మార్ట్ అర్బన్ మిషన్ ఏపీలో 2025లో నిర్వహించిన పెద్ద ఎత్తున క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ పేరేంటి అని అడుగుతున్నారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి, ఆరోగ్య పరిశీలన. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువతకు ఉచిత కోచింగ్ పథకం పేరు ఏమిటి అని అడుగుతున్నారండి. ఓన్లీ యూత్ కోసం అండి. యువతకు ఉచిత కోచింగ్ పథకం పెట్టారండి. సో ఆ పథకం పేరేంటి అని అడుగుతున్నారండి. విజ్ఞాన దిశ. ఆప్షన్ నెంబర్ ఏ అండి ఆన్సర్. విజ్ఞాన. చూద్దాము. 2025లో ఏ నదిపై కొత్తగా నిర్మించబడిన అభివృద్ధి బ్రిడ్జ్ ప్రారంభించబడింది? సో అభివృద్ధి బ్రిడ్జ్ అండి. ఏ నదిపై స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2025లో స్టార్ట్ చేశారు. సో ఏ నది అంటే కృష్ణా నది అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, కృష్ణము. 2025లో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. సో స్టూడెంట్స్కి వచ్చేసరికి హెల్త్ చెకప్ల కోసం ఒక కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమం పేరు ఏంటి అని అడుగుతున్నారండి. సో ఆ కార్యక్రమం పేరు వచ్చేసరికి విద్యా ఆరోగ్యం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ అండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ మార్కెట్ పోర్టల్ పేరు అని అడుగుతున్నారు. నూతనంగా వ్యవసాయ మార్కెట్ అని ఒక పోర్టల్ని స్టార్ట్ చేశారండి. సో దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారండి.
సో దానికి వచ్చేసరికి ఆన్సర్ రైతు బజారు 2.0, అన్నీ 2.0నేనండి. సో గ్రామీణ మహిళల కోసం ప్రవేశపెట్టిన ఆర్థిక స్వావలంబన వర్క్షాపులు ఏ పేరుతో నిర్వహించారని అడుగుతున్నారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి, స్వయం లక్ష అనే పేరుతో స్టార్ట్ చేశారండి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ పేరు ఏంటి అని అడుగుతున్నారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఉద్యోగ పదం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి అండి. చూద్దాము. రాష్ట్రంలో మొదటి గ్రీన్ ఎనర్జీ పార్క్ అని అడుగుతున్నారండి. సో ఎక్కడ అంటే అనంతపురంలో ఉంది గ్రీన్ ఎనర్జీ పార్క్ అండి ఇది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. ఇందులో ప్రవేశపెట్టిన రాష్ట్ర స్థాయి నవ ఆంధ్ర అభివృద్ధి రిపోర్టు పేరిట ఏ ప్రణాళిక విడుదల చేసింది అని అడుగుతున్నారండి. సో దానికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి, అభివృద్ధి 2047 అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి, నవ ఆంధ్ర అభివృద్ధి రిపోర్టు పేరిట ఏ ప్రణాళికను విడుదల చేశారంటే అభివృద్ధి 2047 స్టార్ట్ చేశారండి. సో ఇంతటితో ఈ బిట్స్ అన్నీ అయిపోయాయి. ఈ బిట్స్ అన్నీ మీకు ఎంతో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.